యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారా? చక్కగా మీరు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం చదువుతూ దేవునితో నడుస్తున్నారని భావిస్తూ ఉన్నాను కదూ. అట్లయితే నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. మరొకసారి నా విన్నపం ఏంటనంటే, ఈ యొక్క మెసేజ్ని ఇది క్వైట్ టైంగా అనుకోకండి. దయచేసి మీరు స్వతహాగా దేవునికి వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. తర్వాత ప్రోత్సాహకరంగా ఈ యొక్క మాటలు వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రైట్. దేవుని ఎడల మనము చాలా చక్కగా ఎదిగేటువంటి వారు మరి దేవునికి ఎంతగానో విధేయత చూపిస్తూ ఉంటారు. ఆనాడు సౌలు మరి దేవుడు చెప్పినప్పుడు ఆ పని చేయకుండా అన్ని చేసేసాను అని చెప్పాడే కానీ నిజంగా ఆయన చేయలేదు, సంపూర్ణంగా చేయలేదు. ఆయన దేవుని యొక్క మాటకి విధేయత చూపించలేదు. కాబట్టే సమూయేలు గారు ఏమన్నారో తెలుసా? రండి, మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి మరి 15వ అధ్యాయము 22వ వచనాన్ని మీకు చదివి వినిపించాలని ఆశపడుచు ఉన్నాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రవ్వు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. సోదరే సోదరుడా, దేవుని యొక్క వాక్యం చదువుతున్న నీవు దేవుని యొక్క వాక్య ప్రకారము విధేయత చూపిస్తూ ఉన్నావా? విధేయత ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చాలామంది సంఘాల్లో చాలా చక్కగా పనిచేస్తూ ఉంటారు, చాలా తోడ్పడుతూ ఉంటారు కూడా పరిచర్యకి, తప్పేమీ లేదు. కానీ చాలా మటుకు అలాంటి వారు మరి దేవుని యొక్క వాక్యం వినకపోతే ఎలాగా? దేవుని యొక్క వాక్యం విన్నవారు విధేయత చూపించకపోతే ఎలాగా? యేసు ప్రభుల వారు కూడా అన్నారు కదా, ఆయన ఎవరు నన్ను ప్రేమించేటువంటి వారు, నా ఆజ్ఞలను గైకొనేటువంటి వారే నన్ను ప్రేమించేటువంటి వారని సెలవిచ్చారు. ప్రియమిత్రమా, ఈ ఉదయకాలం ఒక్కసారి నువ్వు ఆలోచించే, దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తూ ఉన్నావా? దేవుడు మనలందరం కూడా ఎందుకు విధేయత చూపించమంటున్నాడు అనంటే, ఆయన యొక్క మాటలు శాశ్వతమైన మాటలు, ఆయన యొక్క మాటల్లో జీవం ఉంటుంది. ఆ మాటలు నువ్వు విని వాటి ప్రకారంగా నువ్వు జీవించగలిగితే, విధేయత చూపిస్తే చక్కగా నువ్వు జీవిస్తావు. కాబట్టి యేసుప్రభులు వారు అన్నారు మత్తయి 4:4లో, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించడానికి. ఈ మాట మనకు అందరికీ తెలిసినదే కదా. అయితే మనము చాలా మట్టుకు విధేయత చూపించుకుంటూ ఉంటాం. కాబట్టి మన జీవితాలు నిజంగా నిస్సారంగా వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా మట్టుకు అని అంటాడు, ప్రభువా ప్రభు నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నారు? పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేసేటువంటి వారే మరి ప్రవేశిస్తారు పరలోకంలో అని కూడా సెలవిచ్చాడు. కాబట్టి మనం విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ మీకే ఒక కొడుకో కూతురో ఉండి వారు విధేయత చూపించకపోతే ఎంత బాధపడిపోతూ ఉంటాం, ఎంత చింతపడిపోతూ ఉంటాం కదూ. నిజమే కదా. అలాగా ప్రభువు నిజంగా మరి మన పట్ల అలాగ అనుకుంటే, ఒకసారి నిజంగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను సృష్టించిన తర్వాత, వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని నిర్మించిన తర్వాత వాళ్ళ మాట వినకపోతే ఎంత బాధపడ్డాడు. ఆకాశమా ఆలకించమన్నాడు, భూమి చెవియొగ్గుమని అన్నాడు, నేను పెంచి పెద్ద చేశాను కానీ చివరికి వారు నా మాట వినరైరి అని అన్నాడు. అలాంటి జాబితాలో మనం వండుకుంటా దేవునికి మనం లోబడదామా? ఆలోచన చేయండి. బలు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము అని అన్నాడు. పరిచర్య చేయడము, సంఘంలో పని చేయడము, ఇవన్నీ మంచిదే. కానీ దానికన్నా అమూల్యమైనది, శ్రేష్టమైనది దేవుని యొక్క మాట వినడమే కదా. యేసుప్రభులు వారు అన్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు బండపైన తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అని సెలవిచ్చాడు. దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించాలి. ఒకవేళ విధేయత చూపించకపోతే రానున్న దినాల్లో దాని పాటు గొప్పదని అన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని చదవడమే కాదు, దేవుని యొక్క వాక్యం వినడమే కాదు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవునికి కూడా మనం విధేయత చూపించేటువంటి వారముగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించబడుచు ఉండాలంటే ఆయన చెప్పినప్పుడల్లా మనం విధేయత చూపిస్తూ ఉండాలి. అప్పుడే మనం దేవుని కుమారులు అనబడతామని కూడా సెలవిస్తున్నది. కాబట్టి దేవుని యొక్క ఆత్మకు కూడా మనం విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలి.
తర్వాత సంఘానికి కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారము సంఘానికి కూడా మనం విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఈ 3 మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలి, దేవుని యొక్క ఆత్మకు కూడా మనం విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలి, అలాగే దేవుని యొక్క సంఘానికి కూడా మనం విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలి. విధేయతను బట్టి నిజంగా దేవుడు నీ యందు సంతోషిస్తాడు. చూడండి అక్కడ రాశారు కదా, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్న మాటే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు అని అన్నాడు. సో దేవుడిని ఎందుకు సంతోషించాలని అంటే విధేయత చూపిద్దామా? ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తాను, దేవుని యొక్క ఆత్మకి విధేయత చూపిస్తాను, దేవుని యొక్క సంఘానికి కూడా విధేయత చూపిస్తాను. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చాలాసార్లు మీ వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, కానీ విధేయత చూపించట్లేదు. వినువారు మాత్రమే ఉండకుండా విధేయత చూపించేటువంటి వారుగా ఉండమని సెలవిచ్చారు. కాబట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ రీతిగా మీ విధేయత చూపిస్తున్నాను దేవుని యొక్క వాక్యానికి, ప్రభా దేవుని యొక్క ఆత్మకి, అలాగే దేవుని యొక్క సంఘానికి మేము చక్కగా వర్ధిల్లేటువంటి కృపను మాకు దయచేయండి. మరొకసారి మా శ్రోతలందరినీ మీరు దీవించండి. ఇదేనా ఆశీర్వాదాలతో, పరలోకపు దీవెనలతో నాయన, సంఘ దీవెనలతో ప్రభువాన్ని అలంకరించండి తండ్రి. మీ మేలులతో తృప్తిపరచండి. ఈరోజు అంతా సంతోషించి ఆనందించి సాయంకాలం అయినప్పుడు మరలా మీ సన్నిధికి చేరిన ఆయన ప్రభువా మిమ్మల్ని ఆరాధించేటువంటి వారిగా కృప చూపించండి. ప్రభువా ఎవరికి ఏం అవసరమో అది వారికి దయచేయండి నాయన యేసయ్య. క్రీస్తు యేసు ఐశ్వర్యం చెప్పున ప్రతి అవసరతను మీరు ఇచ్చి మీ నామాన్ని గణపరచుకోవాల్సిన వేడుకుంటూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. God bless you.